సో ఫైనల్గా అయితే రాత్రి అంతా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డాము. ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ 8 అవర్స్ ట్రాఫిక్లో ఉన్నాము. నైట్ అంతా 12 నుంచి ఇప్పటి వరకు మొత్తం ట్రాఫిక్ జామ్లోనే ఉన్నాము. ఇప్పుడే జస్ట్ ఫ్రీ అయిపోయింది అనమాట. మాకైతే అసలు పెట్రోల్ కూడా డీజిల్ కూడా అయిపోయింది. ఎరుమేల నుంచి ఒక 10 కిలోమీటర్ వచ్చేసరికి దాదాపుగా 6 గంటలు 7 గంటల జర్నీ పట్టింది. ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసరికి ఇక బాగా ఇబ్బంది పడిపోయినాము. ఇక ఒక నిమిషానికి ఒక 100 మీటర్లు పోనిస్తారు, ఇక బండి ఆపుతారు, మళ్ళీ ఒక అరగంట బ్రేక్ వేస్తారు. ఇట్లా చేస్తారు. బాగా ఫుల్ టైట్గా ఉంది ఇక్కడ పొజిషన్. సో ఇప్పుడైతే మేమైతే శబరిమలైకి వెళ్తున్నాము. దగ్గరలో ఉంది, ఇంకొక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. కానీ ఇక్కడ క్రౌడ్ మాత్రం హెవీగా ఉందన్నమాట. పార్కింగ్ అక్కడే ఒక 5 కిలోమీటర్స్ బ్యాకే పార్క్ చేయమన్నారు. అయినా కానీ మేము ముందుకు అయితే వచ్చేస్తున్నాము. ముందేమో చూద్దాం. జస్ట్ ఇప్పుడే మా వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ ఒక చోట వాటర్ కనిపిస్తే స్నానాలు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి నిన్నటి నుంచి మొత్తము క్యూ లైన్లో నిలబడి మొత్తము కొంచెం చెమటలతోటి ఇబ్బంది పడ్డరు. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ డ్రమ్ము వాటర్ దొరికేసరికి మంచి ఉపశమనం దొరికింది వీళ్ళకు. ఇది మీకు మంచి లొకేషన్ చూపిస్తే చూడండి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం చెట్లు అడ్డున్నాయి, కానీ లేదంటే మాత్రం చాలా బాగుంది. అది అక్కడి నుంచి బస్ వస్తుంది కదా. ఇప్పుడే మేము టిఫిన్ కోసం ఆగామన్నమాట. అయితే ఇక్కడ నది చూడండి, ఇది హోటల్, ఇదే నది. ఈ హోటల్ ఫస్ట్ టైం మేము ఈ హోటల్కి రావడం. అయితే ఈ పక్కన మంచి కాల్వ ఉంది. అటు చూస్తే బ్రిడ్జి కూడా కనిపిస్తుంది, హౌరా బ్రిడ్జ్ లాగా, కలకత్తా హౌరా బ్రిడ్జ్ లాగా. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనకి డిఫరెంట్ ఉంటుంది అనేది ఇక్కడ పెట్టిన తర్వాత మనం టేస్ట్ చూసినా చెప్పలేము. ఇంకా అందరం మంచి ఆకలితో ఉన్నాం. అయితే సో ఫస్ట్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత తినుకుంటూ మాట్లాడదాం, వ్యూ చూసుకుంటూ తిందాం. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అయితే ఇటు ఆ గట్టు ఈ గట్టున మొత్తం ఇల్లులే ఉన్నాయన్నమాట. కేరళలో డ్రింకింగ్ వాటర్ అయితే ఎవరు పెట్టినా కానీ ఇవి రెడ్ వాటరే ఇస్తున్నారనమాట. ఇవి ఆయుర్వేదిక్ వాటర్ అంట. అక్కడ శబరిలో కూడా మొత్తం ఇవే వాటర్ ఇచ్చారు. అంటే మొత్తం హాట్ వాటర్ అనమాట. ఇవి రెడ్గా ఉన్న ఏవో మూలికల వాటర్ అని చెప్తున్నారు అన్నమాట, ఆయుర్వేదిక్ వాటర్ అని. కృష్ణస్వామి ఏంటిది అది? ఇదే ఊతప్ప అంట. అలాగా ఉంటుంది. దీంట్లోకి ఈ కర్రీ ఇచ్చారు పరోటాకి ఇదే. చనా కర్రీ ఇచ్చారనమాట పరోటాకి. ఇవే ఉన్నాయన్నమాట. అందరు మిక్స్ చేసుకొని మరీ తింటున్నారు. నేను కూడా వాళ్ళ ప్లేట్ లేదు వీళ్ళ ప్లేట్ లేదు, తల ఒక ముద్ద లాగి పడేస్తున్నా. మేము జస్ట్ ఇప్పుడే లంచ్ తిన్నాము. మేము ప్రజెంట్ అయితే ఏ ఊరికి వచ్చామంటే తిరువనంతపురంకి వచ్చాము. అక్కడ నుండి ఇక్కడ ఒకటి శివ స్టాచ్యూ ఒకటి ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. అనంత పద్మనాభం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే 5 o'clockకి టెంపుల్ ఓపెన్. సో ఆ టైంలో మనం ఏం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఒక శివ స్టాచ్యూ ఉందంటే అక్కడికి వెళ్ళి స్టాచ్యూ చూసేద్దామని చెప్పేసి బయలుదేరాము. జస్ట్ ఇప్పుడే మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో ఇదే స్టాచ్యూ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ పోస్టర్లో కనిపిస్తున్న స్టాచ్యూ దగ్గరికి. సో రియల్గా చూస్తే ఎట్లుంటుందో చూద్దాం. దగ్గరికి అయితే వచ్చాము. చాలా డౌన్ ఉందన్నమాట ఇక్కడ రోడ్ అయితే. అంటే బీచ్ వచ్చేసరికి చాలా డౌన్లో ఉంది, సిటీ వచ్చేసరికి చాలా హైట్లో ఉందని చెప్పొచ్చు. అదిగో కనపడింది స్టాచ్యూ. వావ్,
నైస్. ఇక్కడి నుంచి కనపడింది. చాలా చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి తీస్తాం కదా మనం అయితే ఒకసారి. సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. సముద్రం చూసారా ఎంత బాగుందో. అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి ఇప్పుడైతే. బీచ్ చూడండి. అవును, వాటరు నైట్ వచ్చేసరికి ఇక్కడ దాకా వస్తాయి. నైట్లో రోజు వస్తే ఇక్కడ దాకా వస్తాయి, లేదో కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. పౌర్ణమి రోజు అయితే పక్కాగా ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట, దీన్ని తగ్గుతాయి. సముద్రం అయితే చాలా చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా సముద్రపు అలలు, ఆ సౌండ్ కూడా ఎంత భయంకరంగా ఉందో. అందుకే ఇక్కడ ఎవరినైతే దిగనేయట్లేదు ప్రజెంట్ అయితే. చూసారా ఎంత భయంకరంగా ఉందో. చాలా చాలా ఉందన్నమాట. సో మా వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అందరూ కలిసి బాగా స్విమ్ చేద్దామని అనుకున్నారు, బట్ అస్సలు కుదరలేదు. ఇంత డేంజరస్గా ఉంటే అసలు వీళ్ళైతే ఒప్పుకోవట్లేదు అనమాట. సముద్రంలోకి అసలు దిగొద్దు అని చెప్పేసి. ఇక చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరిని రానియట్లేదని చెప్పేసి ఇక్కడికి ఎవరు రారు. సో కేవలం ఆ స్టాచ్యూ కోసమే వస్తున్నట్టున్నారు. ఇక్కడి నుంచి చూసారు ఆ స్టాచ్యూ ఎలా ఉందో. ఓం నమ శివాయ. చాలా బాగుందన్నమాట శివ స్టాచ్యూ, చాలా బాగుంది. అసలు సౌండ్ అయితే ఎంత భయంకరంగా వస్తుందో. వాటర్ సౌండ్ ఎంత ముందుకు వచ్చింది చూసావా. అదిగో ఇంకా ముందుకు వచ్చేసింది. ఇదిగో ఓ మై గాడ్, ఇక్కడ దాకా వచ్చేసింది. వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి. సడన్గా ఏకదంలో ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. అదిగో ఇంక ముందు బావాకు ఎనికి బాగాకు అలా వస్తుంది. చూసారు అసలు ఎలా ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట ఇక్కడ. కానీ వేడి అయితే ఉంది, ఒక రేంజ్లో ఉంటుంది. చాలా చాలా వేడిగా ఉంటుంది, అదొకటి నచ్చలేదు. ఇంత గ్రీనరీ ఉన్నా కానీ వేడి అయితే భయంకరంగా ఉంది. అవును, ఈ నీళ్ళు ఏమో వేడిగా ఉన్నాయి, సముద్రపు నీళ్ళు ఏమో చల్లగా ఉన్నాయి, బాగున్నాయి అవి. అవును. సో ఇంత దూరం వచ్చి కూడా మేము సముద్రంలో ఈదకుండా వెళ్ళిపోతున్నందుకు చాలా చాలా ఫీల్ అవుతున్నాము, చిందిస్తున్నాం కూడా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం రేపు అనమాట మాది అసలైన మజా ఉంటుంది కన్యాకుమారిలో. సాయంత్రం కూడా పోతాం. ఇంకా సాయంత్రం ఏముండదు, ఒక టైమింగ్నే పాటించాలి, ఎందుకంటే టైం లేదు. రేపు కన్యాకుమారిలో ఒక గంట సేపు స్విమ్మింగ్ చేసి తర్వాత జంప్ కావటమే. ఇంకా ఈరోజు నైట్కి కన్యాకుమారి రీచ్ అయిపోతాం. రేపు గురించి నేను చెప్తున్నా. రేపు మార్నింగ్ ఒక 1 అవర్ చేసేసి ఫటాఫట్ రెడీ అయ్యి వెళ్ళిపోవటమే. అంతే ఇంకా. అవును. మన వాళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక షిప్ కూడా ఉంది. జస్ట్ ఇప్పుడే లైట్గా ఇంకా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. స్టాచ్యూ అయితే చాలా చాలా బాగుంది. అసలు చూస్తుంటే అలా చూడాలనిపిస్తూనే ఉంది. ఇక్కడ నుంచి లాంగ్ నుంచి అయితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉన్నది. అసలు ఇప్పుడు అంత వేడి భరించలేనంత వేడిగా ఉన్నది. టైం ఏమో ఇప్పుడు డిసెంబర్, కానీ ఇక్కడేమో మాత్రము భయంకరమైన హ్యూమిడిటీ, బాగా వేడిగా ఉంది. సో ఆ వేడిని బట్టి అర్థమైపోయింది అనమాట. ఈలోపు పక్క వర్షం వస్తుంది అనుకున్నాము, వచ్చేసింది అనమాట. కొంచెం కూల్ అయితే చూద్దాం. నాకైతే ఇలాంటి జర్నీలో ఈ వర్షాలు ఇవన్నీ పడటం చాలా ఇష్టము. నేను మాక్సిమం కోరుకుంటా వర్షం పడాలి అని చెప్పేసి జర్నీ చేస్తున్నప్పుడు. సో నా కోరిక ఈరోజు కూడా తీరిందని చెప్పుకోవచ్చు. అవును, నాకు కూడా జర్నీ చేసేటప్పుడు బాగా వర్షం పడుతుంటే చాలా చాలా ఇష్టం అనమాట. వర్షం కొరకు వర్షంలో జర్నీ అంటే చాలా చాలా బాగుంటుంది నాకైతే. ఇప్పుడు కూడా చాలా ఇంకా పెద్దగా అయిపోయింది వర్షం అయితే. చూడండి, యాక్చువల్గా బాగుంది వర్షం. గోవా ఇక్కడంతా చాలా టూర్లు వేసాము.
అవును. వేసినప్పుడు వర్షం పడింది, మస్తు పడింది అయ్యప్ప, ఎక్సలెంట్ పడింది. ఏం ఎంజాయ్ చేసినాం వానకు, బాగా హ్యాట్సాప్ చెప్పాల్సింది. మనం కార్ వేసుకుని బయటకు వస్తే వాన పడాలని కోరుకుంటాం, అట్లనే పడింది. ఈసారి కూడా ఇట్లనే వర్షం పడుతుంది. ఇది కన్యాకుమారి టు శ్రీనగర్ హైవే అనమాట, నేషనల్ హైవే. వర్షం అయితే చాలా బాగా పడుతుంది. మనం పోయినాం కదా. అవును, అదే కదా, అదే అవును. ఇక్కడేమో ఆగిపోయారు పాపం బైకర్స్ మొత్తము. కూల్ 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 కూల్, చిన్నగా జాగ్రత్త. వాళ్ళంతే ఎట్లనంటే అట్లా వస్తారు, ఎట్లనంటే అట్లా నిలబడతారు అనమాట. వాళ్ళు అసలు మ్యాక్సిమం అందరూ అడ్డు నిలబడరు. అలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది నాకంటే. ఈ వర్షానికి చూసి జాగ్రత్తగా అది మొత్తం తడిచిపోతుంది స్వామి. మొత్తం అక్కడి నుంచి వస్తుంది వర్షం అంతా. డోర్ వేసేసాయి. జస్ట్ ఒక 1 ఇంచ్ క్లాత్ తెచ్చుకుంటే ఆ మజా వేరనిపిస్తుంది నాకు. అట్లా కూడా కొద్దిగా వేడిగా ఉంది, అయినా కానీ వేడిగా ఉంది బయట. చాలా వేడిగా ఉంది బయట, అయినా కానీ ఇంత పెద్ద వర్షం పడుతున్నా కానీ వేడి అయితే తగ్గలేదు. ఇది ఇలాగే కంటిన్యూగా 1-2 అవర్స్ పడితే కానీ కొంచెం చల్లబడదేమో ఇక్కడ. ఎస్ అనుకున్న రీతిలోనే మంచి వర్షం ఎరువుకి అట్లా పడి అట్లా పోకుండా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు పాప బ్రిడ్జ్ కింద. మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే అయ్యప్ప, మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాంలే. ముందు వాళ్ళు కిరణ్ వాళ్ళ కార్ ముందు వెళ్తుంది, విజయ్ వాళ్ళది. ఇలాంటి పరిస్థితి. వీళ్ళేమో వెనకాల కూర్చొని బాగా వీడియోస్ చూసుకుంటూ సీనరీలు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిద్దరు కార్ ఎక్కినప్పటి నుంచి పడుకోవటమే వీళ్ళ పని కదా. మేమిద్దరమేమో డ్రైవింగ్ అనమాట. మేమిద్దరమేమో డ్రైవింగ్లో ఉంటాము, వాళ్ళిద్దరేమో స్లీపింగ్లో ఉంటారు. వాళ్ళ టైమింగ్ వాళ్ళ రైమింగ్ అలా ఉందన్నమాట. వాళ్ళ టైం నడుస్తుంది అట్లా. మరి రోడ్డు కనపడకూడనంత బాగా పడుతుంది వర్షం అయితే పెద్దగా. గ్లాస్ వేయండి స్వామి, వేడిగా వస్తుంది వెదరు. చాలా వేడిగా ఉంది వెదర్ అయితే. ఇప్పుడే కిరణ్ డ్రైవింగ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా రెస్ట్లో ఉన్నట్టున్నారు. అక్కడ కిరణ్ డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. కమ్ 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 థమ్స్అప్ కావాలంట అతనికి, అందుకే ప్రతిసారి వేలు అలా తీసి చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. అంటే జస్ట్ ఒక 100 మీటర్స్లో ఉంటాం. రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళి లెఫ్ట్. అంతేగా స్వామి. బ్యారిగేడ్స్ పెట్టాడు ఇక్కడ బ్యారిగేడ్స్ పెట్టాడు. మరి ముందు అటు సైడ్ ఇలాగే వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ అనమాట. కార్ పార్కింగ్ ఉంది లోపల, పార్కింగ్ ఉంది మరి.